మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చేశారు కదా, అట్లా మీరు కూడా మీ నేమ్ పెట్టేసుకొని లియో మూవీ స్టైల్ టైటిల్ కార్డ్ చాలా సింపుల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఫైల్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి 2 లింక్స్ కనిపిస్తాయి. ఒకటి గూగుల్ డ్రైవ్ లింక్, ఇంకోటి మీడియా ఫైర్ లింక్. సో మీకు ఏ లింక్ నుంచి అలా డౌన్లోడ్ చేసుకోవడం ఈజీ అనిపిస్తే ఆ లింక్ యూజ్ చేసి ఫస్ట్ మీరు ఈ ప్రాజెక్ట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా మీరు దానిపైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఇట్లా ఒక ఫోల్డర్ వచ్చేస్తుంది. సో మీరు దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి సో దాన్ని కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ 2 ఫాంట్స్ ఉంటాయి. ఈ 2 ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ 2 ఫాంట్స్ మీకు ఇన్స్టాల్ అయిపోతాయి. సో దాని తర్వాత మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కదా, సో మీరు దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే అది మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ పాత్ని కాపీ చేసుకొని ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి నేను ఓపెన్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఆ పాత్ని పేస్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలా ప్రాజెక్ట్ ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మీరు సింపుల్గా దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే సో మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ లేయర్ ఉంది కదా, హైడ్ మీ ఆర్ డిలీట్ అని చెప్పేసి సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా డిలీట్ చేయండి. సో డిలీట్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీ తన ఎలిమెంట్ 3D ప్లగిన్ అండ్ మళ్ళీ ప్రొసీడర్స్ ప్యాక్ 2 లేకపోతే సో నేను మన సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అవ్వండి. సో నేను మీకు ఆల్రెడీ ఇచ్చేసిన కూడా అది ఓకేనా. సో అది అండ్ మళ్ళీ మీరు గుంటూరు కారం టైటిల్ కార్డ్ మీ సిస్టమ్లో ఎడిట్ చేసి ఉంటే ఇంతకుముందు నేను ఇంతకుముందు దాన్ని ట్యూటోరియల్ వీడియో చేసిన కదా, సో అది మీరు ఇంతకుముందు యూజ్ చేసి ఉంటే మీకు ఎట్లాంటి ఎర్రర్స్ రాకుండా డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసిన ఎలిమెంట్ 3D దీంట్లో యూజ్ చేసినాం అండ్ దాంట్లో యూజ్ చేసిన ప్రొసీడర్స్లో నుంచి వెళ్ళి ఒక టెక్స్చర్ మనం దీంట్లో కూడా యూజ్ చేసినాం, టెక్స్చర్ ఆర్ మెటీరియల్ దీంట్లోనే యూజ్ చేసినాం. సో అందుకే మీకు మీరు గుంటూరు కారం టైటిల్ కార్డ్ యూజ్ చేసి ఉంటే సో మీకు ఎట్లాంటి ఎర్రర్స్ దీంట్లో కూడా రావు. ఓకే సో అది సో ఇట్లా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ మీ నేమ్ పెట్టేసుకోవాలంటే ఇక్కడ చూడండి టైటిల్ కార్డ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం తెలుగు టైప్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ సైడ్కి వస్తున్నా. ఇక్కడ చూడండి నితీష్ అని ఉంది కదా, సో అక్కడ మీ నేమ్ రావాలంటే ఇక్కడ నితీష్ అని ఉంది కదా, NITHISH అని. సో ఇక్కడ మీరు మీ నేమ్ టైప్ చేసుకోవాలి. సో ఇప్పుడు దానికోసం ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ తెలుగు అండ్ ఇక్కడ ఇంగ్లీష్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ యూనికోడ్ నాన్ యూనికోడ్ అని టైప్ చేసి ఈ ఫస్ట్ సైడ్ని ఓపెన్ చేయండి. కొలిచేలా అని వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అను 6.0 అని ఉంది కదా, సో ఇక్కడ మీరు అను 7.0 పెట్టేసుకోవాలి. ఇది మెయిన్. ఇది ఇక్కడ మీరు మిస్టేక్ వస్తే అస్సలు చేయొద్దు. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ సో దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు మీ నేమ్ టైప్ చేయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సంజు అని టైప్ చేస్తున్నాను. ఓకే సో టైప్ చేస్తే ఇక్కడ సంజు అని తెలుగులో మనకి ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని అంటే దానిపైన క్లిక్ చేసినట్టనే సో మనకి ఇక్కడ తెలుగులో వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని Ctrl+C క్లిక్ చేస్తున్నాను. అది కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ యూనికోడ్ నాన్ యూనికోడ్ సో దీంట్లోకి వస్తున్నాను. ఇక్కడ నేను ఆ వర్డ్ని పేస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఫస్ట్ సా ఒకటి ఉండని సో సా ఒకటి ఉంచేసుకొని మిగతా నేను రిమూవ్ చేసేసి ఇక్కడ చూడండి అను 7.0 ఇదే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది. సో అంటే ఇవే క్యారెక్టర్స్ వస్తాయి. సో ఇక్కడ ఏం వచ్చినా సరే అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని జస్ట్ Ctrl+A క్లిక్ చేయండి. అవి సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ Ctrl+C క్లిక్ చేయండి. సో కాపీ అయిపోతుంది. సో దాని తర్వాత ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఇది కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చేసిన సో అది. సో ఇక్కడ నేను యూట్యూబ్లో క్లియర్గా ఏది చెప్పొద్దు, సో అందుకే నేను చెప్తలేను. సో ఇది మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చూసి ఉంటే సో దాంట్లో కూడా నేను మీకు చెప్పిన ఇది. ఓకే సో ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి క్యాలిబ్రీ బాడీ అని ఉంది కదా, సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ప్రగతి అని టైప్ చేయండి. ప్రగతి అని టైప్ చేస్తే మీకు ప్రగతి ఇటాలిక్ అని ఈ విధంగా సజెషన్ వస్తుంది. ఇక్కడ ఒక తెలుగు ఫాంట్ ఉంటుంది. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఎందుకంటే సో మనం ఈ ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసినాం కాబట్టి. ఓకే సో ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. సో ఇవి ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసేస్తాం కాబట్టి సో మీకు కూడా ఇక్కడ ప్రగతి అని టైప్ చేసిన వెంటనే సో మీకు కనిపిస్తే తెలుగు ఫాంట్ సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 11 అని ఉంది కదా, సో అక్కడ మీరు ఇక్కడ ఒక యారో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి 72 పెట్టేసుకోండి సైజు. సో ఇక్కడ మీరు ఇంతకుముందు మనం కాపీ వేసుకున్నాం కదా, సో దీన్ని ఇది Ctrl+C కాపీ వేసుకొని ఇప్పుడు ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ G అని ఎక్స్ట్రా వచ్చింది కదా, సో మీరు దాన్ని బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి రిమూవ్ చేసేయండి. ఇప్పుడు Ctrl+A Ctrl+C సెలెక్ట్ అవుతుంది, కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి రండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ నీ అని ఉంది కదా, సో నీ అనే ప్లేస్లో మీ నేమ్ది ఫస్ట్ లెటర్ రావాలి. సో అందుకే ఇక్కడ నీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఇచ్చేసి జస్ట్ Ctrl+V క్లిక్ చేయండి. అంతే కథం ఇక్కడ సా అని వచ్చేసింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ క్రోమ్లోకి వచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను మధ్యలో ఉన్న 0 ఉంది కదా, సో దాన్ని అదొకటి సెలెక్ట్ అవుతుంది. సో నేను మొత్తం కాపీ చేసుకున్నాను. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ వేసేసి సో మళ్ళీ సైడ్కి వచ్చేసి సో ఇది ఒకటి సెలెక్ట్ అవుతలేదు. ఓకే సరే ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేస్తున్నా.
సో క్లిక్ చేసినట్టనే సో మనకి ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ పైన క్లిక్ చేస్తున్నా, అంటే Ctrl+C క్లిక్ చేస్తున్నా, కాపీ అయిపోతుంది. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ సో దీంట్లోకి వచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. సో పేస్ట్ చేసి ఇక్కడ అవసరం లేదు కాబట్టి సో ఇప్పుడు నేను దాన్ని రిమూవ్ చేసేస్తున్నా. ఓన్లీ ఇది ఒకటే ఉండాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నా. లేకపోతే మీరు Ctrl+C క్లిక్ చేయండి, మొత్తం సెలెక్ట్ అయ్యి కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి రండి, వచ్చేసి ఇక్కడ సెకండ్ వర్డ్. సో ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను Ctrl+V క్లిక్ చేస్తున్నా. సో అది ఇక్కడ మనకు పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఒకటి చిన్న ఒకటి పెద్ద వచ్చింది కదా, సో మనం సెట్ చేద్దాం. సో ఇలా ఇట్లయితే మీరు పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చి క్రోమ్లోకి వచ్చేసి ఇక్కడ నేను సంజు సో ఈ జాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్, ట్రాన్స్ఫార్మ్, కాపీ అండ్ మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ వేసేసి సో Ctrl+A Ctrl+C ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ నేను దీని లాస్ట్కి అని ఉంది కదా, సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని నేను పేస్ట్ చేస్తున్నా. సంజు అని మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, సో ఇప్పుడు 3 లెటర్స్లో వచ్చేసింది కాబట్టి సో మనం ఈ విధంగా టైప్ చేసుకున్నాం. ఒకవేళ 4-5 లెటర్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మణికంఠ అని ఉందనుకోండి. సో ఇక్కడ మీరు మా నీ అని ఇక్కడ టైప్ చేయండి. మా అనేది ఇక్కడ, నీ అనేది ఇక్కడ, కంఠ అనేది మొత్తం మీ లాస్ట్ దాంట్లో పెట్టేసుకోండి. అంటే ఈడొక వడే రావాలి, ఈడొక వడ రావాలి, లాస్ట్కి కంఠ అంటే మిగతా బ్యాలెన్స్ లెటర్ ఇక్కడ ఒక వడి, ఇప్పుడు ఇక్కడ ఒక వర్డ్ టైప్ చేయండి, మా వస్తుంది, మణికంఠ అనే దానికి మా వస్తుంది, ఇక్కడ నీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ మనం జూ అని టైప్ చేసినాం కదా, ఈ లాస్ట్ దాంట్లో మీరు మీ నేమ్లో మిగతా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడనే పేస్ట్ చేసేయండి, జస్ట్ అంతే, సింపుల్. సో ఇట్లా చేసుకున్న తర్వాత సో మీకు ఈ విధంగా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే అప్పుడు ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ చూడండి తలపతి అని ఉందా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేయండి. సో ఇది కాదు, దీని మీద ఎలిమెంట్ టీ అని ఉందా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా కీ ఫ్రేమ్స్ కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ జాన్ ఉంది కదా, సో దీన్ని జూ, సో ఇప్పుడు నేను జానే అంటా మళ్ళీ జూ సరే జూ. సో ఇప్పుడు దీన్ని కొంచెం మీకు సైడ్ జరుపుదాం. సో దానికోసం ఇక్కడ చూడండి మొత్తం కిందకి వస్తే ఇక్కడ వై అని ఉంది కదా, సో దీంట్లో నేను దీన్ని కొంచెం సైడ్ జరుపుతున్నా. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది 0 ఉంది కదా మధ్యలో, సో దాన్ని నేను కొంచెం కింద జరుపుతందుకు ఇక్కడ చూడండి. సో ఇక్కడ వై అని ఉంది కదా, సో దీంట్లో నేను దీన్ని కొంచెం కింద జరుపుతున్నా. ఓకే, సో కొంచెం కింద జరిపినా నేను, ఇంకొంచెం ఈ సైజ్ అంతా కరెక్టే ఉంటుంది, కాకపోతే లెటర్స్ అనేది కొంచెం కిందికి కొంచెం మీదకి వస్తాయి, ఎందుకంటే మనకి తెలుగు ఫాంట్ కదా, సో అందుకే ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇటు సైడ్ జరపాలి కాబట్టి ఇక్కడ నేను దీన్ని కొంచెం ఇట్లా సైడ్ జరుపుతున్నాను. ఓకే, సో ఇంత సింపుల్. ఇప్పుడు ఈ జాన్ ఉంది కదా, సో దాన్ని సో దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఉండి జరుపుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ పడిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో ఈ కీ ఫ్రేమ్ని ఇక్కడ Ctrl+C కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఈ కీ ఫ్రేమ్ని ఇక్కడ డిలీట్ చేసేసి సో ఇదే కీ ఫ్రేమ్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసాను మీరు, సింపుల్. సో ఇట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ జూ అని ఉంది కదా, సో ఇది మనకి ఇక్కడ ఉంది, సో అది మనకి పర్ఫెక్ట్ ఇక్కడ ఏడికి రావాలి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ వై అని ఉంది కదా, సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్ ఈ కీ ఫ్రేమ్ కాడికి వచ్చి మనం జరుపుకోవాలి. ఓకేనా, సో ఈ కీ ఫ్రేమ్ కాడికి వస్తే ఆ టెక్స్ట్ ఏంటంటే మనకు పర్ఫెక్ట్ లేదు, అది ఇది రొటేట్ అయి ఉంటుంది కాబట్టి మనకు పర్ఫెక్ట్ దాని ఫైనల్ పొజిషన్ తెలియదు ఇప్పుడే. సో అందుకే దాన్ని కొంచెం సైడ్కి వచ్చేస్తే సో మనకి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పడిపోతుంది. పడ్డా సరే మనం ఇక్కడ ఫస్ట్ నీట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఈ కీ ఫ్రేమ్ కాడికి రావాలి. సో మనం ఈ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఈ కీ ఫ్రేమ్ని డిలీట్ చేసేసుకొని సో అదే కీ ఫ్రేమ్ ప్లేస్లో ఈ కీ ఫ్రేమ్ని మనం సెట్ చేసుకుంటే సో ఇప్పుడు మనకి వచ్చేటప్పుడు సో ఫస్ట్ నేను ఇక్కడ వాల్యూమ్ తీసేస్తా. ఓకే, సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా, సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ లెన్స్ ఫ్లేర్స్ ఉన్నాయి కదా, సో వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి, వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ దళపతి అని ఉంది కదా, సో ఇప్పుడు నితీష్ అనే లెటర్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది ఈ పొజిషన్లో. బట్ మీకు ఈ పొజిషన్ పర్ఫెక్ట్ సెట్ కదా, అట్లాంటప్పుడు మనం దాన్ని జరుపుకోవాలి. సో దానికంటే ముందు ఇక్కడ మనకి లెన్స్ ఫ్లేర్స్ ఉన్నాయి కదా, సో వీటిని అడ్జస్ట్ చేద్దాం. సో దానికోసం ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేసుకుంటున్నా. క్లోజ్ చేసుకొని
మనకి లెన్స్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని పీ క్లిక్ చేయండి, పొజిషన్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మనకు సెలెక్ట్ అయింది ఇది. సో ఇప్పుడు దీంట్లో పొజిషన్ పైన క్లిక్ చేయండి, 2 కీ ఫ్రేమ్స్ హైలైట్ అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పర్ఫెక్ట్గా నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. సో కంట్రోల్ షిఫ్ట్ హెచ్ క్లిక్ చేసినామంటే సో మనకి లేయర్ కంట్రోల్స్ హైడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా నీట్గా ఇక్కడ పెడుతున్నారు ఏందనేది చూసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆఫ్లో పెట్టినా, అందుకే నాకు కొంచెం లాగ్ అవుతుంది, అది వీడియో రికార్డింగ్ అవుతుంది. ఇంకా ఎండాకాలం మస్తు గరం అయింది ముందు ల్యాప్టాప్. సో ఓకే, సో ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ పడిపోయింది. సో మీరు ఏదో ఒక కీ ఫ్రేమ్ కాడికి రండి ఫస్ట్. ఓకే, సో రెండింటిలో ఏదో ఒక కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి, సో ఫస్ట్ ఏంటంటే మనం లాస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వద్దాం. సో లాస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇక్కడ పొజిషన్, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటేనే 2 కీ ఫ్రేమ్స్ హైలైట్ అయిపోతాయి. సో దాని తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని పొజిషన్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇక్కడ సెట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే సో అది మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇది మీకు ఇట్లా మీకు మీ దాంట్లో ఇంకా లాగ్ అవ్వచ్చు. సో ఎందుకంటే నేను శాంపుల్స్ చాలా ఎక్కువ పెట్టినా, ఎందుకంటే మీకు రెండర్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ క్వాలిటీ వస్తుందని. బట్ యాక్చువల్గా నేను ఎడిట్ చేసేటప్పుడు శాంపుల్స్ చాలా తక్కువ పెట్టి ఎడిట్ చేస్తా, చాలా స్మూత్గా ఉంటుంది. బట్ మళ్ళీ మీరు ఆ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను ముందు ఆ సెట్టింగ్స్ అన్నీ చేసినా కాబట్టి సో మీకు ఇది కొంచెం ఎక్కువ లాగ్ అవుతుంది ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది అడ్జస్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ జూ అని ఉంది కదా. సో ఇక్కడ ఇది ఈ లెన్స్ మనకు అడ్జస్ట్ అవ్వాలి. సో దీనికోసం దీన్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేయండి. యూ క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో పొజిషన్ దాంట్లో లాస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఈ పొజిషన్, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మీకు సెలెక్ట్ అయినట్టుగా అనిపించదు, ఎందుకంటే మనం కంట్రోల్ షిఫ్ట్ హెచ్ క్లిక్ చేసి లేయర్ కంట్రోల్స్ని హైడ్ చేసినాం. సో మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ హెచ్ క్లిక్ చేస్తే అవి అన్హైడ్ అవుతాయి. బట్ ఇప్పుడు మనకు అది కనిపించదు కాబట్టి నేను హైడ్ చేసుకొని సో దీన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే ఓకే, సో ఇప్పుడు ప్లేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దళపతి అని ఉంది కదా. సో అది మనం కొంచెం కింది జరుపుదాం. సో బాగానే ఉంది, కాకపోతే కొంచెం కింది జరిపితే ఈడికి వరకు జరుపుకుంటే అబ్బాయి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను క్లోజ్ చేసుకొని ఇక్కడ ఇది తలపతి అనేది. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని పీ క్లిక్ చేయండి. పీ క్లిక్ చేస్తే మీకు పొజిషన్ ఓపెన్ అయిపోతుంది. లేకపోతే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీంట్లోకి వచ్చేసుకొని ఇక్కడ నుంచి అయినా సరే మీరు దాని పొజిషన్ని జరుపుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళి పొజిషన్ని కొంచెం కింద జరుపుతున్నా. సో ఈ పొజిషన్ జరుపుతుంది. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. సో మళ్ళీ ఒకసారి సో ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంగ్లీష్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. సో ఇటుకలిగా మనకి ఇంగ్లీష్లో వస్తుంది. సో ఇక్కడ మీరు మీ నేమ్ కూడా ఇంగ్లీష్లో పెట్టుకోవాలంటే సో మీరు జస్ట్ ఇక్కడ మీ నేమ్ టైప్ చేస్తే సరిపోదు. సో దానికోసం ఏంటంటే నేను మీకు ఇక్కడ నేమ్ అనే ఒక కంపోజిషన్ క్రియేట్ చేసి పెట్టినా. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోండి. సో దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ నితీష్ అని ఉంది కదా. సో దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చేసుకొని ఇక్కడ మీరు మీ నేమ్ టైప్ చేయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సంజు అని టైప్ చేస్తాను. సో మీరు క్యాప్స్లో ఆన్ చేసుకొని సంజు అని టైప్ చేయండి. ఓకే, సో టైప్ చేస్తే సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇట్లా ఎందుకు ఇచ్చిన అంటే ఇక్కడ చూడండి. సో మనకి ఏ అనేది పర్ఫెక్ట్గా లేదు. సో దీనికంటే ముందు నేను కంట్రోల్ Z క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి హెచ్ అనేది మనకి ఇక్కడ గ్యాప్ అనేది చాలా సన్న ఉంది కదా. సో ఎలిమెంట్ 3Dలోకి తీసుకొని నేను దానికి టెక్స్చర్స్ అంటే మెటీరియల్స్ కూడా యాడ్ చేసుకొని దీనిలోకి తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఈ గ్యాప్ అసలు కనిపిస్తూనే లేదు. అంటే మొత్తం ఈ డబ్బా ఒక స్క్వేర్ బాక్స్ లెక్క కనిపిస్తున్నది. సో అందుకే ఇక్కడ నేను హెచ్ అనే దానికి ఇట్లా ఒక మాస్క్ని యాడ్ చేసిన. సో అది మీరు కూడా మీ నేమ్కి ఎట్లా వేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ సంజయ్ అని టైప్ చేస్తున్నా. సారీ, ఇక్కడ నేను కంట్రోల్ Z క్లిక్ చేసి సో ఇప్పుడు నేను ఇక్కడ సంజయ్ అని టైప్ చేస్తున్నా. ఓకే, సో టైప్ చేస్తే సో ఈ విధంగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ అని ఉంది కదా. సో ఏకి కొంచెం సో మీకు ఇట్లా ఓకే అనిపిస్తే సో మీరు ఇట్నే పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ ఏ అనే దానికి ఇట్లా కొంచెం ఇక్కడ కట్టే ఉండాలి అండ్ యూ అనే దానికి ఇక్కడ సన్న గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్ అనేది కొంచెం ఇట్లా ఫిల్ అవ్వాలి అండ్ జేకి కొంచెం ఇట్లా ఫిల్ అవ్వాలి. సో అది నేను చేస్తాను. సో దానికోసం ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెంటూల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే, సో పెంటూల్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని మనకు మార్క్స్ పడుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ క్యాప్లోకి ఆఫ్ చేసుకోండి. ఇక్కడ అండ్ ఇక్కడ సో ఇప్పుడు నేను ఈ విధంగా ఒక షేప్ డ్రా చేసిన. సో ఇప్పుడు మనకి ఏ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళి రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూ అని ఉంది కదా. సో ఇప్పుడు యూ కాడకూడదు. ఇప్పుడు నేను ఏ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి, జస్ట్ నేను షేప్స్ డ్రా చేస్తాను. సో ఇక్కడ నేను యూ సో ఇప్పుడు నేను షేప్ని కొంచెం కింది జరుపుతాను.
కంట్రోల్ పట్టుకొని కొంచెం కింద జరుపుతున్నాను. ఇప్పుడు యూ అనేది ఇట్లుంటే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే సో మనకు మాస్టర్ మూవీ అలా మనకు ఒరిజినల్ దాంట్లో ఫాంట్ ఎట్లుంటుందో సో ఈ ఫాంట్ కూడా సో మనకు సేమ్ దానిలాగానే ఉంటుంది. కాకపోతే మనకు పర్ఫెక్ట్ వస్తలేదు. సో అందుకే ఇప్పుడు అన్ని లెటర్స్ పర్ఫెక్ట్ వస్తలేదు. సో అందుకే నేను ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇవి కావాలంటే మీరు ఫోటోషాప్ వేసుకొని తెచ్చుకోవచ్చు. బట్ నేను మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే చూపిస్తున్నాను మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడ జేకేడి సన్న కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఓకే, సో డ్రా చేస్తే సో అది చాలా చిన్నగా వచ్చింది. సో నేను దీన్ని డిలీట్ చేసేసి సో మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం పెద్ద సో ఈ విధంగా నేను డ్రా చేసిన. అండ్ ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+H క్లిక్ చేస్తున్నా. సో ఎందుకంటే లేయర్ కంట్రోల్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని పీ క్లిక్ చేసుకొని సో దీని పొజిషన్ కొంచెం ఇట్లా సైడ్ జరుపుతున్నాను. సో జే కార్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీని పొజిషన్ కొంచెం ఇది జరుపుతున్నా. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్ మనకి లెటర్స్ అన్నీ బాగా వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఈ లెటర్స్ అన్నీ ఉన్నాయి కదా, సో షేప్ లెటర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ షేప్ లెటర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+C క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను వీటిని ప్రీకంపోజ్ చేస్తున్నా. సో ప్రీకంపోజ్ చేసిన తర్వాత సంజోన్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ట్రాక్ మ్యాట్స్లో ఆల్ఫా ఇన్వర్టెడ్ మ్యాట్స్ సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఇప్పుడు మనకి ఆ బ్లాక్ షేప్స్ ఏవి మనకు కనిపించవు. సో ఇప్పుడు ఇక్కడ మీద కంపోజిషన్ పైన క్లిక్ చేయండి, సేవ్ ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు PNG సెలెక్ట్ చేసుకోండి. సో PNG సెలెక్ట్ అంటే సో దీనిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు PNG సీక్వెన్స్ సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసి ఇక్కడ అవుట్పుట్ 2 అని ఉంది కదా, సో ఇక్కడ నేను దీనిపై క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ దాంట్లోనే ఇక్కడ సంజు అని టైప్ చేస్తున్నాను. సో టైప్ చేసి ఇక్కడ నేను సేవ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నేను రెండర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు PNG ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ టైటిల్ కార్డ్ సో ఈ కాంప్లోకి రండి, వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ సో దీంట్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి మీరు ఇంతకుముందు మనం PNG ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసినాం కదా, సో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే సో అది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో దీన్ని డ్రా చేసి తీసుకొచ్చి ఇక్కడ నేమ్ అని ఉంది కదా, సో నేమ్ సో దీనిపైన పెట్టేసుకోండి. సో దానిపైన పెట్టేసుకొని సో దీన్ని నేను ఇక్కడ నుంచి ఇటు అండ్ ఈ లేయర్ని ట్రిమ్ చేస్తున్నా. సో ట్రిమ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కింద మనకి ఇక్కడ చూడండి సంజు అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీద లేయర్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఆటో ట్రేస్ సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా సెట్టింగ్స్ ఈ విధంగా పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు సంజు అనేది ఆటో ట్రేస్ అయిపోతుంది. ఆ లెటర్ అనేది అంటే ప్రతి లెటర్స్ అనేవి ఆటో ట్రేస్ అయిపోతాయి. ఆటో ట్రేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీని మీద ఎలిమెంట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ కంట్రోల్ సో దీంట్లోకి రండి. సో దీంట్లోకి వస్తే ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇక్కడ పాత లేయర్ అని ఉంటుంది, అంటే కస్టమ్ లేయర్స్లో పాత లేయర్ 1 అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ సంజు అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సంజు అని ఉంది కదా, సో ఈ టెక్స్ట్ని ఈ PNGని మనం హైడ్ చేసుకోవాలి. సో హైడ్ చేసుకున్న వెంటనే సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. కథం ఇంతే, ఇంకేం లేదు. సో మనకి యానిమేషన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ తీసేసి ఒక థర్డ్లో పెడుతున్నా. సో థర్డ్లో పెట్టేసి ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తున్నా. సో మీరు చూడండి. సో ఇంతే, మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నా. సో చూసుకోండి. సో మనకి ఈ విధంగా వస్తుంది. కాకపోతే ఈ లెన్స్ ఫ్లేర్స్ అనేటివి ఎక్కడెక్కడ వస్తున్నాయి. సో వీటిని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి మనకి ఆప్టికల్ ఫ్లేర్స్ అని మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్లగిన్ కూడా ఉంటుంది. సో బట్ దాని బదులు నేను జస్ట్ ఓన్లీ PNGస్ పెట్టినా, ఎందుకంటే ఇంకా దానివల్ల కొంచెం ల్యాగ్స్ అవుతుంటాయి. మోస్ట్లీ మనం దీంట్లో లెన్స్ ఫ్లేర్ యూజ్ చేసి ఎక్కువ ఏం చేస్తలేం కాబట్టి జస్ట్ PNGస్ పెట్టి నేను అడ్జస్ట్ చేసిన. ఓకే, సో ఇప్పుడు నేను Ctrl+Shift+H క్లిక్ చేస్తున్నా. సో లేయర్ కంట్రోల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను మీద ఉన్న ఈ లెన్స్ ఫ్లేర్ని సెలెక్ట్ చేసుకుంటే సో నాకు ఇది సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు నేను పీ క్లిక్ చేస్తున్నా. సారీ, ఇది సెలెక్ట్ అయింది సెంటర్లోది. సో నేను పీ క్లిక్ చేస్తున్నా. పీ క్లిక్ చేసిన వెంటనే సో నా పొజిషన్ ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో నేను ఏదో ఒక కీ ఫ్రేమ్ కాడికి వస్తున్నా. ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని ఏదో ఒక కీ ఫ్రేమ్ కాడికి రండి. సో మోస్ట్లీ లాస్ట్ దాని కాడికే రండి. వచ్చేసి పొజిషన్ ఉందా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 2 కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి మీకు అది ఎక్కడ ఉండాలో ఆ పొజిషన్లో మీరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దాన్ని ఈ విధంగా ఇక్కడ సెట్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఉంది కదా, సెకండ్ లెన్స్ ఫ్లేర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, పీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు దీంట్లో కూడా పొజిషన్ సో దీనిపై క్లిక్ చేసిన వెంటనే సో మనకి 2 కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్ తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నాం. సో ఇది ఉంటే ఈ లేయర్ కంట్రోల్స్ ఉంటే మనం ఎక్కడ పెడతాం అనేది మనం క్లియర్గా అనిపించదు. అందుకే Ctrl+Shift+H క్లిక్ చేస్తే సో అది మనకు హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా జరుపుకోవచ్చు.
సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినా. ఓకే, పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి లెన్స్ ఫ్లేర్, అది ఇది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా అది హైలైట్ అవుతుంది, ఎందుకంటే మనం లేయర్ కంట్రోల్స్ ఆఫ్ చేసినాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేస్తున్నా. యూ క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ లాస్ట్ కీ ఫ్రేమ్ కార్డ్ నుండి పొజిషన్, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ హైలైట్ అవుతాయి. హైలైట్ అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ పెడుతున్నా. ఓకే, సో పెట్టేసి ఇప్పుడు నేను ఇవన్నీ క్లోజ్ చేసుకుంటున్నా. సో క్లోజ్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ టచ్ క్లిక్ చేస్తున్నా. సో మన లేయర్ కంట్రోల్స్ అన్నీ మళ్ళీ మనకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి, సారీ ఇక్కడ కాదు, సో నేను స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేస్తున్నా. ఓకే, సో ఇంతే. సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంతే, ఇంకా మీరు ఇంకా ఏం చేంజెస్ ఏం చేయకండి. సో దీంట్లో ఇక్కడ మీకు నేను ఏరియా కూడా కొంచెం సెలెక్ట్ చేసి పెట్టినా. సో ఇక్కడ ఇవేమి మీరు డిస్టర్బ్ చేయకండి, ఓకేనా. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను వేరే క్లయింట్కి ఒకరికి ఎడిట్ చేసి ఇచ్చి లియో టైటిల్ కార్డు. సో దాంట్లో నుంచి దాన్ని కొంచెం మాడిఫై చేసి పెట్టిన. సో ఇక్కడ మీరు ఈ స్పేస్ వరకు మీరు ట్రిమ్ చేయడం ఇట్లాంటివి ఏం చేయకండి. ట్రిమ్ చేసి మీకు ఏంటంటే దీంట్లో ఉండే లైట్స్ ఉన్నాయి కదా, పాయింట్ లైట్స్, దీంట్లో నేను కొన్ని యాడ్ చేసి పెట్టిన. మనకి టెక్స్ట్ మీద ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి. సో ఇవి మీకు రావు. సో మళ్ళీ అంత ఇష్యూ అయిపోతే జస్ట్ ఇప్పుడు నేను ఏమైతే చెప్పిందో అవి మాత్రమే మీరు చేసేసుకొని సరిపోతుంది. సో ఇక దీని తర్వాత మీరు ఇక్కడ రెండర్ అని ఉంది కదా, సో దీంట్లోకి రండి. సో దీంట్లోకి వచ్చేసుకొని, సో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసుకోండి. సో చూసుకుంటే మీకు అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. సో ఇక దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫైల్ ఎక్స్పోర్ట్, ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తుంటే ఇక మీకు తెలిసిందే. సో అడోబ్ మీడియా ఎన్కోడర్లకైనా లేకపోతే డైరెక్ట్గానైనా మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో ఎంత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.